రేపు డిసెంబర్ 6 మనము 2025లో ఉన్నాము. డిసెంబర్ 6వ తేదీ 1992లో బాబ్రీ మసీదును ధ్వంసము చేసి 2 సీట్ల నుండి అధికారాన్ని చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క అద్వానీ చేపట్టినటువంటి రథయాత్ర దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుండైతే ఆ రథయాత్ర ప్రయాణించిందో అక్కడ వందల వేల సంఖ్యలో మత కల్లోలాలు జరిగి అక్కడ వందలాది మంది ముస్లింలు చంపబడ్డటువంటి ఆ యొక్క సందర్భంలో కానీ తర్వాత ఆ యొక్క బాబ్రీ మసీదును ధ్వంసం చేసినటువంటి కేసులో ఏ ఒక్కరికి శిక్ష కూడా పడలేదు. ఆ కేసుల గురించి అందులో పడ ఎంతమంది బతుకున్నారు, ఆ యొక్క కేసు ఏమైంది అనబడేటువంటి విషయానికి వస్తే అడపాదడపాలు సుప్రీంకోర్టు ఆ కేసులన్నిటిని కొట్టేసింది. కానీ ఎవరికి శిక్ష పడ్డట్టు దాఖలాలు లేవు. చివరికి బాబ్రీ మసీదు ఇచ్చినటువంటి తీర్పు కూడా, ఆ యొక్క బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కూడా చాలా వివాదాస్పదమైనది. ఒక రకంగా చెప్పాలంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి మహమూద్ మదనీ కూడా బాబ్రీ మసీదును ఈ యొక్క తీర్పును కూడా ఆ యొక్క ప్రభుత్వము ఒత్తిడి మేరకు ఆ యొక్క జడ్జీలు ఆ యొక్క ధర్మాసనం నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 20-25 వేల కోట్ల మంది భారతీయులలో ముస్లింలు ఒక భాగంగా ఉన్నారు. 14.20 ఉన్నారు. కాబట్టి బాబ్రీ మసీదు అక్కడే ఉండే ఎప్పటికైనా బాబ్రీ మసీదు స్థలము ఆ బాబ్రీ మసీదుదే ఏ నాటికైనా కానీ బాబ్రీ మసీదును ధ్వంసం చేసి రామాలయాన్ని అయోధ్యలో కట్టినారు అని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఘోషిస్తూనే ఉంటారు. అట్లాగే పార్లమెంటులో కూడా అసదుద్దీన్ ఓవైసీ గురించి బాబ్రీ మసీదు ఇది గతంలో ఉండెను, ఇవాటికి ఉంటుంది, రేపు భవిష్యత్తు కూడా బాబ్రీ మసీదు అక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది. చూడండి. मेरी फिक्र में मेरा ईमान मुझे कहता है कि जिस जगह पर मस्जिद थी है और रहेगी, बाबरी मस्जिद है और रहेगी। बाबरी मस्जिद जिंदाबाद, जिंदाबाद, भारत जिंदाबाद। जब काजी साहब गवाहों को लेकर दुल्हन के पास जाते कि तुमको निकाह कबूल है, तो दुल्हन शर्मा के खामोश बैठ जाती। तो इनकी खामोशी रजामंदी